హలో స్టూడెంట్స్, ఈరోజు వచ్చేసి మనం మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్లో పార్ట్ 2 వీడియో అంటే క్వశ్చనింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ మనకి ఒలింపియాడ్స్లో ఇంకా పాలిసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీకు చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి which metal cannot be used as reducing agent in smelting process? మీకు గుర్తుందా? స్మెల్టింగ్ ప్రాసెస్ మీన్స్ రిడక్షన్ ఆఫ్ ఎన్ ఓర్ యూజింగ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్. ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేయకుండా చేసే రిడక్షన్ ప్రాసెస్ కూడా ఒకటి ఉంది, అదేంటంటే ఆటో రిడక్షన్. సో ఇక్కడ అడిగే క్వశ్చన్లో విచ్ మెటల్, ఏ మెటల్ మనం రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా యూజ్ చేసుకోలేము. ఓకే, విచ్ మెటల్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ కార్బన్, అఫ్కోర్స్ ఇది నాన్ మెటల్, బట్ కార్బన్ యాక్ట్స్ యాజ్ అ వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో కార్బన్ కాదు, కార్బన్ ఈజ్ అ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, ఇక్కడ అల్యూమినియం కూడా అదొక మంచి మెటల్. ఓకే, ఇట్ ఈస్ బిఫోర్ ద హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ద రియాక్టివిటీ సిరీస్. మీరు రియాక్టివిటీ సిరీస్ ఒకటి గుర్తు చేసుకుంటే లైక్ హైలీ రియాక్టివ్ మెటల్స్ లోకే ఈ అల్యూమినియం అనేది కూడా వస్తుంది. అంటే హైడ్రోజన్కి ముందరే ఉంటుంది. ఓకేనా, సిరీస్లో హైడ్రోజన్ కన్నా ముందరే ఉంటుంది, అంటే రియాక్టివ్ దాన్ హైడ్రోజన్. సో అల్యూమినియం ఆల్సో యాక్ట్స్ యాజ్ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. మీరు థర్మైట్ ప్రాసెస్ కూడా చదివారు కాబట్టి ఇన్ దట్ అల్యూమినియోథర్మీ ప్రాసెస్ అల్యూమినియం యాక్ట్స్ యాజ్ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. మనకి ఇచ్చిన క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాపర్ ఈజ్ ప్రెజెంట్ ఆఫ్టర్ ద హైడ్రోజన్ ఇన్ ద రియాక్టివిటీ సిరీస్. సో ఆఫ్టర్ ద హైడ్రోజన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనికి రెడ్యూసింగ్ నేచర్ అనేది తగ్గిపోతుంది. సో ఆక్సిడైజింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాపర్ గెట్స్ ఆక్సిడైజ్డ్ టు కాపర్ ఆక్సైడ్. ఓకేనా, ఆ కాపర్ ఆక్సైడ్ని మనం రెడ్యూస్ చేయగలం. కానీ ఉట్టి కాపర్ తీసుకుంటే ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో విచ్ మెటల్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాపర్ అనమాట. సో ఆప్షన్ సి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వెన్ ఎ మెటల్ M ఈజ్ యాడెడ్ టు HCl సొల్యూషన్ దెర్ ఈజ్ నో ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, దెన్ యూ నీడ్ టు ఐడెంటిఫై దట్ మెటల్. ఇక్కడ మెటల్ M, ఆ మెటల్ ఏంటో తెలీదు, మనం ఐడెంటిఫై చేయాలి. ద మెటల్ M ఈజ్ యాడెడ్ టు HCl సొల్యూషన్ అంటే యాసిడ్కి యాడ్ చేసినప్పుడు జనరల్గా మీకు ఐడియా ఉంది కదా, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఎనీ మెటల్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైజ్ టు మెటల్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా, ఇలా మీరు చదువు ఉంటారు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే దెర్ ఈజ్ నో ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వదు. అలాంటి మెటల్ ఏది అని అడుగుతాడు. అంటే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్. వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి లీస్ట్ రియాక్టివ్ మెటల్ అనేది ఎక్కడుందో అది ఐడెంటిఫై చేయాలి. మీరు సిరీస్ గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి. KNaCaMgAl ఇది హైలీ రియాక్టివ్ మెటల్స్. అందులో K పొటాషియం అంటే హైలీ రియాక్టివ్, Na అంటే నేట్రియం, సోడియం ఈజ్ ఆల్సో హైలీ రియాక్టివ్ మెటల్. ఇక్కడ సిల్వర్ వచ్చేసి అర్జెంటమ్ Ag. ఓకేనా, సిల్వర్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్. మీకు అందరికీ గుర్తుంది కదా, లోయెస్ట్ రియాక్టివిటీలో సిల్వర్, కాపర్, గోల్డ్, మెర్క్యూరీ, ప్లాటినం ఈ 5 మెటల్స్ కూడా లీస్ట్ రియాక్టివ్ మెటల్స్లోకి వస్తాయన్నమాట. సో మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన మెటల్ ఏంటంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్ తీసుకోవాలి. సో అక్కడ లీస్ట్ రియాక్టివ్ మెటల్ ఏంటి? సిల్వర్. సో సి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆక్సైడ్ ఓర్. ఓర్స్ ఫార్ములాస్ కూడా మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, సో ఇక్కడ బాక్సైట్, ఫార్ములా ఫర్ బాక్సైట్ ఈజ్ అన్ అల్యూమినియం ఓర్ Al2O3.2H2O. ఇది ఫార్ములా ఫర్ అల్యూమినియం, బాక్సైట్ ఓర్, అల్యూమినియం ఆక్సైడ్. ఓకేనా, అంటే ఇది ఆక్సైడ్ ఓరే. బాక్సైట్ ఈజ్ అన్ ఆక్సైడ్ ఓర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆక్సైడ్ ఓర్. సో కానీ ఇది ఒకటే కాదు, మనకు ఆల్ ది అబవ్ ఆప్షన్ కూడా ఉన్నది.
కాబట్టి మీరు మిగిలిన కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చింది కదా అని బ్లైండ్గా దానొక్కదానికే ఆన్సర్ పెట్టేయడం కాదు, అన్నీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అబవ్, నన్ ఆఫ్ ది అబవ్ ఇలాంటి ఆప్షన్స్ ఎప్పుడైనా ఉన్నాయి అంటే మీరు అన్ని 4 ఆప్షన్స్ చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్యూప్రైట్ ఓర్, Cu2O. క్యూప్రైట్ అంటే Cu2O అంటే ఇది కూడా ఆక్సైడ్ ఓరే. నెక్స్ట్ హెమటైట్ ఓర్, హీమో ఐరన్ ఆక్సైడ్. సో Fe2O3 ఈజ్ కాల్డ్ యాజ్ హెమటైట్ ఓర్, ఇది కూడా ఆక్సైడ్ ఓరే. సో చూసారా, మీకు ఫస్ట్ 3 ఆప్షన్స్లో ఉన్న అన్ని ఓర్స్ కూడా ఆక్సైడ్ ఓర్సే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆల్ ది అబవ్. అన్నీ కూడా ఆక్సైడ్ ఓర్సే. మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములా, ఓర్ నేమ్ రెండు కూడా బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. బైహార్ట్ చేస్తేనే మనకు అది ఆక్సైడ్ ఓరా లేకపోతే సల్ఫైడ్ ఓరా, సల్ఫేట్ ఓరా, ఏ టైప్ ఆఫ్ ఓర్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. బ్రాస్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్, మీకు అందరికీ తెలుసు బ్రాస్ ఈజ్ అన్ ఎలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. ఓకేనా, మిక్స్చర్ ఆఫ్ అని అడిగాడు. యాక్చువల్గా అది ఎలాయ్స్ అనేవి మిక్స్చర్ ఆఫ్ 2 or more మెటల్స్. సో బ్రాస్ ఈజ్ అన్ ఎలాయ్ ఆఫ్ కాపర్ అండ్ జింక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు కాపర్ అండ్ టిన్, సెకండ్ ఆప్షన్లో చూడండి, కాపర్ అండ్ టిన్ ఉంటే అది బ్రాంజ్ అవుతుంది. ఓకేనా, కాపర్ అండ్ టిన్ ఉంటే అది ఏంటవుతుంది, బ్రాంజ్ అవుతుంది. కాపర్, నికల్ అండ్ జింక్, ఓకేనా, కాపర్, నికల్ అండ్ జింక్ ఈ 3 ఉంటే దాన్ని జర్మన్ సిల్వర్ అంటారు. కాపర్, నికల్ అండ్ జింక్ ఈజ్ జర్మన్ సిల్వర్. ఎలాయ్ పేరు ఏంటంటే జర్మన్ సిల్వర్. అలాగే 4th ఆప్షన్లో అల్యూమినియం, కాపర్ అండ్ ట్రేసెస్ ఆఫ్ మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్. సో ట్రేసెస్ ఆఫ్ మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ ఉన్నాయి అంటే అల్యూమినియంతో పాటు కాపర్ కూడా ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే డ్యూరాల్యూమిన్ అంటారు. డ్యూరాల్యూమిన్, ఓకే, ఇట్స్ అన్ అలాయ్ అనమాట. సో మనకి బ్రాస్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. కాంపోజిషన్ ఆఫ్ ఆక్వారీజియా ఈజ్ బై వాల్యూమ్ ఈజ్. ఆక్వారీజియా అంటే మీకు ఐడియా ఉందా? గోల్డ్ స్మిత్స్ కానీ లేకపోతే మన బంగారం షాప్లో గోల్డ్ని కరిగించడానికి ఒక లిక్విడ్ అనేది వాడతారు. ఆ లిక్విడ్ ఏంటి, ఆక్వారీజియా అనమాట. చాలా పవర్ఫుల్ లిక్విడ్. ఏ టైప్ ఆఫ్ ఆర్నమెంట్స్ అయినా కరిగించేసి టోటల్గా మెటల్ ఫామ్లో మనకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక చైన్, గోల్డ్ చైన్ తీసుకెళ్ళి మీరు ఆక్వారీజియాలో వేశారనుకోండి, కంప్లీట్గా అది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అంత పవర్ఫుల్ స్ట్రాంగ్ లిక్విడ్ అనమాట. సో ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ 2 substances. వాట్ ఆర్ దోస్ 2 substances? అండ్ దట్ టు ఇన్ విచ్ రేషియో? ఏ రేషియోలో ఏంటి మిక్స్ చేస్తే మనకి ఆక్వారీజియా అనేది వస్తుంది. సో అది ఆప్షన్స్ చూడండి. అన్ని 4 ఆప్షన్స్లో కూడా HCl, HNO3 ఉంది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రేషియో. అన్నిట్లో కూడా రేషియో కూడా 3:1 ఉంది. ఓకే, సో ఫైనల్గా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఒక చోట డైల్యూట్, కాన్సన్ట్రేషన్ ఇలా ఉన్నాయి. సో మనకి ఆక్వారీజియా అనేది చాలా పవర్ఫుల్ లిక్విడ్ కాబట్టి ఇట్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ. అంటే HCl కూడా కాన్సన్ట్రేటెడే తీసుకోవాలి అండ్ HNO3 కూడా కాన్సన్ట్రేటెడే తీసుకోవాలి, డైల్యూట్ తీసుకోకూడదు అనమాట. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. కాన్సన్ట్రేటెడ్ HCl 3 parts, కాన్సన్ట్రేటెడ్ HNO3 1 part. సో 3:1 mixture of concentrated HCl and HNO3 is called as what? Aquaresia. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇట్లాంటి వే ఆఫ్ క్వశ్చనింగ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ అంటాం మనం. యాక్చువల్గా మనం ఒక యాసిడ్స్ అండ్ బేసెస్ చాప్టర్లో లేకపోతే ఇక్కడ మనం చదివింది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్లో మీకు అయానిక్ కాంపౌండ్, ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ అనేది ఒక చిన్న సబ్ టాపిక్ అనేది ఉంది. సో అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే మన చాప్టర్ పేరే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అది మీకు బాగా తెలుసు. కాబట్టి ఒక మెటల్ ఒక నాన్ మెటల్ కంబైన్ అయితే వచ్చే సబ్స్టెన్స్ ఏంటి, అయానిక్ సబ్స్టెన్స్ అనమాట. అంటే మెటల్ లూజెస్ ఇట్స్ ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ మెటల్ గెయిన్స్ ఇట్స్ ఎలక్ట్రాన్స్. సో దట్ ద ఎలక్ట్రాన్ లాస్ట్ బై వన్ ఎలిమెంట్, electron lost by metal is gained by non-metal.
so that one electron is transferred completely. Complete transfer of electrons happened. So that results in the formation of what? Ionic bond. Ionic bond అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ మెటల్ నుంచి నాన్ మెటల్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనకు ఫామ్ అయ్యే బాండ్ ఏంటి? అయానిక్ బాండ్. సో ఇప్పుడు మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ అయానిక్. అయానిక్ కానివి కింద చూడండి, మల్టీ క్వశ్చనింగ్ అంటే మల్టీ ఆప్షన్ ఆన్సర్ అనమాట ఇది. సో 1 and 2 KCl ఒకసారి చెక్ చేసుకోండి. అన్నిట్లలో KCl ఫస్ట్ ఇది చెక్ చేస్తే KClలో పొటాషియం ఈజ్ మెటల్, క్లోరిన్ ఈజ్ నాన్ మెటల్. సో ఇందులో కంపల్సరీగా అయానిక్ బాండ్ అనేది ఉంటుంది. పొటాషియం లూజెస్ 1 electron and becomes stable like argon. Chlorine gains 1 electron and becomes stable like argon. So 1 electron is transferred from potassium to chlorine. ఒక పొటాషియం నుంచి క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అంటే అయానిక్ బాండ్ ఉంది. వాడు అడిగిన దాంట్లో నాట్ అయానిక్ అడిగాడు. సో ఇప్పుడు HCl చూడండి. సెకండ్ ఆప్షన్ HCl. HClలో హైడ్రోజన్కి ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉంది, క్లోరిన్కి 7 electrons ఉన్నాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా 7. ఓకేనా? 7 అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ వాంట్ ఆఫ్ 1 electron ఈచ్. హైడ్రోజన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి, క్లోరిన్కి కూడా ఒకటే ఎలక్ట్రాన్ కావాలి. సో వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్. హైడ్రోజన్ ఈజ్ నాట్ లూజింగ్ అండ్ క్లోరిన్ ఈజ్ నాట్ గెయినింగ్. ఇన్స్టెడ్ దే ఆర్ షేరింగ్ దేర్ ఎలక్ట్రాన్స్. సో HCl అనేది ఏంటి ఇక్కడ మనకి? షేరింగ్. షేరింగ్ అంటే కోవలెంట్ బాండ్ అనమాట. ఓకేనా? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి కోవలెంట్ బాండ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి అయానిక్ బాండ్. ఓకే, అలాగే CCl4 చూడండి. CCl4లో కూడా కార్బన్ సెంటర్లో ఉంటుంది. సెంట్రల్ ఆటమ్ కార్బన్ విత్ 4 valence electrons. ఓకే, సో ఈచ్ chlorine requires 1 electron. Okay, so what they will do? They will share the electrons with each other. ఓకేనా? they will share the electrons. సో ఇలా షేరింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో షేరింగ్ జరిగితే అదేం టైప్ ఆఫ్ బాండ్? కోవలెంట్ బాండ్. ఇంకా లాస్ట్కి వచ్చేసి 4th ఆప్షన్లో NaCl. ఇక్కడ Na సోడియం అండ్ Cl. దీనికేమో 3s1 లాస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ 3s1. దీనికి వచ్చేసి 3s2 3p5. సో ఇప్పుడు ఈ 1 electron ఇది లూజ్ చేసుకుంది అనుకోండి, ఇట్ విల్ బికమ్ స్టేబుల్ లైక్ నియాన్. అది లూజ్ చేసుకున్న 1 electron క్లోరిన్ గెయిన్ చేసుకుంటే దెన్ క్లోరిన్ ఆల్సో విల్ గెట్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ యాజ్ దట్ ఆఫ్ ఆర్గాన్. ఆర్గాన్ లాగా క్లోరిన్కి కూడా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సోడియం మెటల్ లూజెస్ 1 electron అండ్ క్లోరిన్ గెయిన్స్ 1 electron సో దట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యాపెండ్. రెండిట్ల మధ్యలో కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యాపెండ్. సో దట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్? NaCl అయానిక్ బాండ్. సో ఇక్కడ నాట్ అయానిక్ అంటే మీకు వచ్చేవి 2 ఆప్షన్స్ వస్తాయి, 2 and 3. సో 2 and 3 ఆప్షన్ అనేది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. HClలో కోవలెంట్ ఉంటుంది, CCl4లో కూడా కోవలెంటే ఉంటుంది. సో కోవలెంట్ అయోనిక్ కానివి అంటే కోవలెంటే కదా. KCl అయోనిక్ అంటే కానీ ఆప్షన్ రూల్డ్ అవుట్. NaCl అయోనిక్ ఇది కూడా రూల్డ్ అవుట్. నాట్ అయోనిక్ కాబట్టి మనం చెక్ చేసుకోవాల్సింది కోవలెంట్ నేచర్. సో 2 and 3 మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓర్స్ కెనాట్ బి కాన్సన్ట్రేటెడ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్? మీరు ఓల్డ్ డ్రెస్సింగ్ మెథడ్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ అనేది మనకు ఒక మెథడ్ అనమాట. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ ఓర్లో మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ లేకపోతే ఓర్ పార్టికల్స్ అయినా మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్ అయి ఉంటే మనం ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేసి దానికి మనకి అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ అంటే కాన్సెంట్రిక్ వీల్తో రొటేట్ చేస్తూ అలా మనం సెపరేట్ అనేది చేస్తామన్నమాట. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ కానిది ఏది అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చారు 4 types ఆఫ్ ఓర్స్ నేమ్స్ ఇచ్చారు చూడండి. సో ఈ నేమ్స్లలో ఫస్ట్ది క్యాసెటరైట్ అంటే టిన్ ఆక్సైడ్ SnO2. సో టిన్ ఆక్సైడ్లో
మనకి మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. ఐరన్, మ్యాంగనీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ ద్వారా సెపరేట్ చేయొచ్చు. కానీ మనకి అడిగిన క్వశ్చన్లో కెనాట్ బి సెపరేటెడ్ ఆర్ కెనాట్ బి కాన్సన్ట్రేటెడ్ అని అడుగుతున్నాడు. సో ఇది కెన్ బి కాన్సన్ట్రేటెడ్, ఎందుకంటే ఇందులో ఇంప్యూరిటీస్ అనేవి ఏమేమి ఉంటాయి, ఇంప్యూరిటీస్ ఆఫ్ ఐరన్, మ్యాంగనీస్ అండ్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు కూడా మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్. సో ఇక్కడ ఓర్ మ్యాగ్నెటిక్ కాకపోయినా ఇంప్యూరిటీస్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. సో మనం సెపరేట్ చేయొచ్చు, ఈ ప్రాసెస్ యూజ్ చేసి సెపరేట్ చేయొచ్చు. సో క్యాసటరైట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే మ్యాగ్నెటైట్ చూడండి, మ్యాగ్నెటైట్ అంటే ఏంటి, Fe3O4. ఓకేనా, మ్యాగ్నెటైట్ ఈజ్ Fe3O4. సో దీనికైతే దీంట్లో ఓర్ పార్టికల్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్, ఇంప్యూరిటీస్ కాదు, ఓర్ పార్టికల్సే మ్యాగ్నెటిక్ ఇన్ నేచర్. సో అలాంటప్పుడు మ్యాగ్నెటైట్ని కూడా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ పైరాలజసైట్ చూడండి, పైరాలజసైట్ అంటే మ్యాంగనీస్ డయాక్సైడ్, ఓర్ ఫార్మ్ ఆఫ్ మ్యాంగనీస్ డయాక్సైడ్. ఓకేనా. సో ఇప్పుడు మ్యాంగనీస్ డయాక్సైడ్లో మ్యాంగనీస్ విచ్ ఇస్ అ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, అది అట్రాక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఐరన్, కోబాల్ట్, నికెల్ ఈ మూడు అయితే ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని అయితే మనం చెప్పుకుంటాం. కానీ ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ పైరాలజసైట్లో కూడా మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. సో దీన్ని కూడా మనం సెపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి క్యూప్రైట్. క్యూప్రైట్లో Cu2O. క్యూప్రైట్ అంటే ఏంటి, Cu2O. ఇది హైలీ లెస్ రియాక్టివ్ మెటల్. ఓకేనా, కాపర్ అనేది మీకు లెస్ రియాక్టివ్ మెటల్. సో ఇక్కడైతే మనకి మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అనేవి ఏవి దొరకవు అనమాట. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ అనేవి ఏవి ఉండవు. సో మనం ఈ క్యూప్రైట్ ఓర్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ అనే మెథడ్ మనం యూజ్ చేయలేం. సో అది ఆక్సైడ్ ఓరే, బట్ యూ కెన్ గో విత్ వాట్ వి కాల్ ఫ్రోత్ ఫ్లోటేషన్. ఓకే, ఇంకా వాషింగ్, లెవిగేషన్ ఇట్లాంటి మెథడ్స్ అన్నీ మనం అప్లై చేయొచ్చు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ కెనాట్ బి అప్లికబుల్ ఫర్ అని అడిగితే ఏం రాయాలి, క్యూప్రైట్ ఓర్ అనేది రాయాలి. బికాస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్. ఓకేనా. సో ఆన్సర్ డి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఏ సల్ఫైడ్ ఓర్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు మెటల్ ఆక్సైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్. అంటే ఇది ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యాల్సినేషన్, ఇంకొకటి వచ్చేసి రోస్టింగ్. సో కార్బోనేట్ ఓర్స్ అన్నిటిని క్యాల్సినేషన్ చేస్తాం, సల్ఫైడ్ ఓర్స్ అన్నిటికి మనం రోస్టింగ్ అనేది చేస్తాం. క్యాల్సినేషన్ ఈజ్ హీటింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, వేరాజ్ రోస్టింగ్ ఈజ్ హీటింగ్ ఆఫ్ ఓర్ పార్టికల్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో ఇప్పుడు సల్ఫైడ్ ఓర్ కాబట్టి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, రోస్టింగ్ అనేది చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, సల్ఫైడ్ ఓర్స్ గెలీనా తీసుకున్నారనుకోండి, పీబీఎస్ వెన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, ఎక్సెస్ ఆక్సిజన్, ఇట్ ఫార్మ్స్ మెటల్ ఆక్సైడ్, దట్ పర్టికులర్ రెస్పెక్టివ్ మెటల్ ఆక్సైడ్ PbO ప్లస్ SO2. ఓకేనా, PbO ప్లస్ SO2. ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయలేదు, బట్ వన్స్ యూ చెక్ దట్ సల్ఫైడ్ ఓర్ ఈజ్ వాట్ హియర్. ఎగ్జాంపుల్కి చెప్పుకోవచ్చు మనం, గెలీనా ఈజ్ ద sulfide ore of lead. It is roasted in presence of oxygen and forms the respective metal oxide plus sulfur dioxide escapes out. So roasting process అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కెమికల్లీ రస్ట్ ఈజ్. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్, మీరు ఫార్ములా ఫర్ రస్ట్ అనేది చదివారు. రస్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫెర్రస్ ఆక్సైడ్ అంటే FeO. ఓకేనా, విత్ H2O వాటర్ మాలిక్యూల్. హైడ్రేటెడ్ అంటే ఏంటి, విత్ వాటర్ మాలిక్యూల్. ఇక్కడ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అంటే మనకి Fe2O3 వస్తుంది. ఓకేనా, ఫెర్రిక్ ఆక్సైడ్ ఇక్కడ వ్యాలెన్సీ ఫర్ ఐరన్ ఈజ్ 3.
సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెర్రిక్ ఆక్సైడ్. హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ కాబట్టి .H2O అనేది కూడా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రస్ట్. రస్ట్ ఫామ్ అవ్వడానికి ఏంటి మనకి ఇంపార్టెంట్ కండిషన్స్? మాయిశ్చర్ ఉండాలి, వాటర్ వేపర్, ఓకేనా, ఇట్ షుడ్ అబ్జార్బ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. సో మనకి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఈస్ కాల్డ్ యాజ్ రస్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్లో అన్రియాక్టివ్ టువర్డ్స్ డైల్యూట్ యాసిడ్ అండ్ ఆక్సిజన్ అంటే లీస్ట్ రియాక్టివ్ మెటల్ అడుగుతున్నారు మనకి ఇక్కడ. సో లీస్ట్ రియాక్టివ్ మెటల్ వచ్చేసి ఈ 4 ఆప్షన్స్లో గోల్డ్. సో ఆప్షన్ సి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ద మెటల్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. సో విచ్ మెటల్ ఈస్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్? సోడియం మెటల్. ఎందుకంటే సోడియం, పొటాషియం అనేవి మనకి హైలీ రియాక్టివ్ మెటల్స్ అనమాట. అవి ఎయిర్కి కానీ వాటర్కి కానీ ఎక్స్పోజ్ చేశారనుకోండి, దే రెడీలీ క్యాచెస్ ఫైర్. తొందరగా ఫైర్ అనేది క్యాచ్ చేస్తాయి అన్నమాట. అంటే అంత హైలీ రియాక్టివ్ మెటల్స్ అవి. సో దట్ ఈస్ ద రీజన్ టు రెడ్యూస్ ద రియాక్టివిటీ నేచర్. ఓకే, దే ఆర్ స్టోర్డ్ అండర్ కిరోసిన్. సో విచ్ మెటల్ ఈజ్ స్టోర్డ్ అండర్ కిరోసిన్ అంటే మనం సోడియం రాయొచ్చు, పొటాషియం కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సోడియం ఒకటే ఉంది కాబట్టి మనకి సోడియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. యూజ్డ్ ఫర్ గ్యాల్వనైజేషన్. వాట్ ఈస్ ద మెటల్ యూజ్డ్ ఫర్ గ్యాల్వనైజేషన్? జింక్ మెటల్. ఓకేనా, ద మెటల్ యూజ్డ్ ఫర్ గ్యాల్వనైజేషన్ ఈజ్ జింక్ మెటల్. ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఫర్ మేకింగ్ ఫాయిల్స్ అండ్ ర్యాపింగ్ ఫుడ్ ఐటమ్స్. చూడండి, మీకు బాగా తెలుసో తెలీదో అల్యూమినియం ఈజ్ యూజ్డ్ యాజ్ అ ఫుడ్ ప్యాకేజింగ్, లేకపోతే మెడిసిన్స్ ప్యాకేజింగ్లో కూడా అల్యూమినియం అనేది మనం వాడతాం. సో ఎందుకు అల్యూమినియం, వై ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ర్యాపింగ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్? ఓకేనా, మనం చపాతీ కానీ లేకపోతే రైస్ కానీ ఏదైనా ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు వాళ్ళు అల్యూమినియం ఫాయిల్లో ర్యాప్ చేసి చుట్టపెట్టి ఇస్తారనమాట. ఓకేనా, సో మేకింగ్ ఫాయిల్స్ అండ్ ర్యాపింగ్ ఫుడ్, విచ్ వన్ వీ విల్ యూస్? విచ్ మెటల్ వీ విల్ యూస్? అల్యూమినియం ఫాయిల్ ఆర్ అల్యూమినియం వీ విల్ యూస్. ఓకేనా, అంటే మీరు కిట్ క్యాట్ లేకపోతే ఇంకా అలాంటి చాక్లెట్స్లో కూడా మనకి చాక్లెట్ని కూడా అల్యూమినియం ఫాయిల్లోనే ర్యాప్ చేసి ఉంటుంది. సో అల్యూమినియం ఫాయిల్ ఎందుకు యూస్ చేయాలి అంటే అల్యూమినియంకి ఆల్రెడీ ఒక అల్యూమినియం ఆక్సైడ్ అనేది ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. ఇది మనం పార్ట్ 1 వీడియోలో కూడా చదువుకున్నాం. సో అల్యూమినియం అనేది ఆల్రెడీ అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ అనేది ఒకటి ప్రొటెక్టివ్ లేయర్ అనేది దాని మీద ఉండడం వల్ల ఇట్ డస్ నాట్ అండర్గో ఫర్దర్ ఆక్సిడేషన్ అనమాట. ఆల్రెడీ ఆక్సైడ్ లేయర్ ఫామ్ అయిపోయి ఉంది కాబట్టి దట్ విల్ ఓన్లీ యాక్ట్ యాజ్ అ ప్రొటెక్టివ్ లేయర్ ఫర్ అల్యూమినియం. ఓకేనా, సో ఫర్ ర్యాపింగ్ ఫుడ్ మెటీరియల్స్ వై వీ విల్ యూజ్ అల్యూమినియం ఆర్ అల్యూమినియం ఫాయిల్? Why we will use means it is already having one oxide layer, so further oxidation you can prevent. ఫర్దర్గా ఆక్సిడేషన్ అనేది జరగకుండా మనం ఆపేయచ్చు అనమాట. సో ఫర్ దట్ రీజన్ అల్యూమినియం ఈజ్ యూజ్డ్ ఇన్ ర్యాపింగ్ ఫుడ్ మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, we use aluminum. Okay, so please note down. So next 11th question చూడండి. Which of the following metals occur in native state? నేటివ్ స్టేట్ అంటే ఏంటంటే ఓర్ ఫామ్ కాకుండా ఇండివిజువల్గా ఆ మెటల్కే మనం ఓర్ అనేది చూస్తాం. ఓకేనా, ఆక్సైడ్ ఫామ్లో కానీ కంబైన్డ్ స్టేట్లో ఉండకుండా నేటివ్ ఓర్ అనమాట. అంటే వేరే వాటితోటి వేరే నాన్ మెటల్తో కంబైన్ అయ్యి మనం చూస్తున్నాం చాలా ఓర్స్ని, లైక్ ఆక్సైడ్ ఓర్స్ అని, సల్ఫైడ్ ఓర్స్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ అంటే ఆ పర్టికులర్ అదర్ నాన్ మెటల్తో కలిసి ఉండడం చూస్తున్నాం. కానీ కొన్ని ఓర్స్, కొన్ని మెటల్స్కి ఓర్స్ అనేవి యాక్చువల్గా ఉండవు. ఓకే, దే ఎగ్జిస్ట్ ఇన్ నేటివ్ స్టేట్. నేటివ్ స్టేట్ అంటే ఏంటంటే ఇక్కడ దే డస్ నాట్ ఎగ్జిస్ట్ అలాంగ్ విత్ అదర్ నాన్ మెటల్ ఎలిమెంట్. ఓకే, సో అలాంటి మెటల్స్ ఏమైనా ఉన్నాయా మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, సోడియం, పొటాషియం ఇవైతే హైలీ రియాక్టివ్ మెటల్స్. ఇప్పుడు సోడియం విల్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోడియం క్లోరైడ్, రాక్ సాల్ట్. అలాగే KCl, MgCl2 6H2O, కార్నలైట్ ఉంది. సో సింగిల్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సోడియము సింగిల్గా ఎగ్జిస్ట్ అవ్వదు, పొటాషియం కూడా సింగిల్గా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఆప్షన్ ఏ ఈజ్ రూల్డ్ అవుట్.
ఇక్కడ చూడండి ఆప్షన్ బిలో కాపర్ అండ్ ఏయు మీన్స్ గోల్డ్. సో కాపర్ నేటివ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, లీస్ట్ రియాక్టివ్గా ఉంటుంది. ఓకే, అలాగే గోల్డ్ కూడా, గోల్డ్కి అనేది అసలు ఓర్ అనేదే లేదు. ఓకే, సో జనరలీ దీస్ టూ ఆర్ కన్సిడర్డ్ టు బి వాట్, వెరీ లెస్ రియాక్టివ్ మెటల్స్. సో ఫర్ దట్ రీజన్, ఓకే, the metals which can occur in native state are what, least reactive metals like copper, silver, gold, all this. And next ఒకసారి థర్డ్ ఆప్షన్ కూడా చూడండి, సోడియం అండ్ ఏజీ అంటే సిల్వర్. ఇక్కడ ఏజీ అనేది లీస్ట్ రియాక్టివ్, ఓకే, కానీ సోడియం అనేది హైలీ రియాక్టివ్. సో ఒకటి కరెక్ట్ అయ్యి ఇంకొకటి రాంగ్ అయినా కూడా మనం ఆ ఆప్షన్ తీసుకోకూడదు. ఓకే, దట్ ఈస్ వై బి, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సల్ఫైడ్ ఓర్? గెలీనా, క్రయోలైట్, కార్నలైట్, హార్న్ సిల్వర్. సో ఇలా నేమ్స్ ఇచ్చినప్పుడు మనం ఫార్ములా అనేది గుర్తు చేసుకోవాలి. సో మీరందరూ ఫార్ములాస్ అనేవి, ఓర్స్కి ఫార్ములాస్ అనేవి మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గెలీనా. గెలీనా ఈజ్ పీబీఎస్, లెడ్ సల్ఫైడ్ ఈజ్ కాల్డ్ అస్ గెలీనా. ఇక్కడ క్రయోలైట్, క్రయోలైట్కి ఫార్ములా వచ్చేసి Na3Al(F6). ఓకేనా? సోడియం అల్యూమినియం ఫ్లోరైడ్ ఈజ్ కాల్డ్ అస్ క్రయోలైట్. అలాగే కార్నలైట్ వచ్చేసి KCl(MgCl2) 6H2O. ఓకే, కార్నలైట్ వచ్చేసి KCl(MgCl2) 6H2O. అలాగే హార్న్ సిల్వర్ వచ్చేసి AgCl. సో ఇక్కడ మీరు అడుగుతున్నది సల్ఫైడ్ ఓర్, క్వశ్చన్లో అడిగేది ఏంటి? సల్ఫైడ్ ఓర్. సో ఇక్కడ గెలీనా ఇస్ ద సల్ఫైడ్ ఓర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి గెలీనా అవుతుంది. ఓకే, ఇక్కడ మిగిలినవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫ్లోరైడ్ ఓర్, క్లోరైడ్ ఓర్. సో ఇలా మిగిలిన 3 ఆప్షన్స్ కూడా క్లోరైడ్ ఓర్సే ఉన్నాయి. మనకి ఓన్లీ సల్ఫైడ్ ఓర్ ప్రెసెంట్ ఇన్ ద 4 ఆప్షన్స్ ఈస్ గెలీనా. గెలీనా ఫార్ములా ఏంటి? PBS. ఓకేనా? సో ఇట్ ఈస్ అ సల్ఫైడ్ ఓర్ ఆఫ్ lead. Okay, please note down. Next, the most abundant metal under the earth's crust is, మీకు బాగా ఐడియా ఉండే ఉంటుంది, అల్యూమినియం. చాలా ఎక్కువగా దొరుకుతుంది అనమాట. అల్యూమినియం రిజర్వ్స్ అనేవి మనకి ఎర్త్ క్రస్ట్లో చాలా ఎక్కువ అల్యూమినియం రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. సో మోస్ట్ అబండెంట్ మెటల్, అబండెంట్ అంటే ఏంటి? ఎక్కువగా మనకి ఈజీగా ఎక్కువగా దొరికే మెటల్ అనమాట. సో అదేంటి అంటే అల్యూమినియం. ఇప్పుడు మోస్ట్ అబండెంట్ నాన్ మెటల్ అంటే ఆక్సిజన్ రాయాలి. ఓకేనా? మోస్ట్ అబండెంట్ నాన్ మెటల్ అడిగారు అనుకోండి, ఆక్సిజన్ ఒకటే రాయాలి. ఓకే, సో ఇక్కడ మెటల్ అడిగారు కాబట్టి అల్యూమినియం, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జనరలీ నాన్ మెటల్స్ ఆర్ ఎయిదర్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ ఎక్సెప్ట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో నాన్ మెటల్స్, క్వశ్చన్లో నాన్ మెటల్స్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ మెర్క్యూరీ అనేది మెటల్, లిక్విడ్ మెటల్. ఓకే, సో యాక్చువల్గా మెటల్ కాబట్టి వాడు అడిగేది నాన్ మెటల్ గురించి అడుగుతున్నాడు కాబట్టి ఏ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. కార్బన్, అయోడిన్, బ్రోమిన్. కార్బన్ ఈజ్ అ బ్లాక్ కలర్డ్ సాలిడ్. ఓకే, హీఈస్ ఆస్కింగ్ ఫర్ ఎయిదర్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్ ఎక్సెప్ట్ అంటే మనకి కానిది అని, సాలిడ్ కానీ గ్యాస్ కానీ కానిది. జనరల్గా అన్ని నాన్ మెటల్స్ సాలిడ్స్ కానీ గ్యాసెస్ కానీ అవుతాయి. సాలిడ్ కాదు, గ్యాస్ కాదు అంటే అది ఏ స్టేట్లో ఉండాలి? లిక్విడ్ స్టేట్లో ఉండాలి. సో లిక్విడ్ నాన్ మెటల్ అడుగుతున్నారు అనమాట. ఇండైరెక్ట్గా మనకు అడిగేది లిక్విడ్ నాన్ మెటల్. సో లిక్విడ్ నాన్ మెటల్ ఈజ్ వాట్? బ్రోమిన్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ విల్ మెల్ట్ ఇఫ్ యూ కీప్ దెమ్ ఇన్ యువర్ పామ్? మీ చేతిలో వేసుకుంటేనే మెల్ట్ అయిపోయే మెటల్స్ ఏంటేంటి? మన ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్లో, ఫిజికల్ ప్రాపర్టీస్లో చదువుకున్నాం. మెల్టింగ్ పాయింట్స్ ఆర్ జనరలీ వెరీ హై. ఫర్ హూమ్? ఫర్ మెటల్స్. బట్ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ లైక్ cesium and gallium will melt in our hand only. Actually cesium exists like solid substance only. Okay now, so generally cesium also has very lowest temperature, I mean lowest melting point. So less than 32 degrees or less than 30 degrees centigrade temperature, this cesium will be melting in our hand.
సో గ్యాలియం అయితే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరే మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మనకి చేతిలో మెల్ట్ అయిపోయే మెటల్స్ ఏంటి అంటే సీషియం అండ్ గ్యాలియం. ఇక్కడ సీషియం అండ్ గ్యాలియం అంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ద గ్రీన్ లేయర్ డెవలప్డ్ ఆన్ కాపర్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ ఈజ్ డ్యూ టు. కాపర్ ఆర్టికల్స్ని మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేసేసినప్పుడు మనం ఇంట్లో వాడుతూ ఉంటాం చూడండి, కాపర్ వాటర్ బాటిల్స్ కానీ పూజ ఆర్టికల్స్ కానీ ఇట్లాంటివి మనం కొన్ని రోజులు వాష్ చేయకుండా లేకపోతే స్క్రబ్ చేసి వాష్ చేయకుండా వదిలేసామనుకోండి, వాటి మీద మనం గ్రీన్ కలర్ కోటింగ్ అనేది ఫామ్ అవ్వడం గమనిస్తాం. ఓకే, సో ఆ గ్రీన్ కలర్ కోటింగ్ అనేది దేనివల్ల ఫామ్ అవుతుంది? ఓకే, ద గ్రీన్ లేయర్ డెవలప్డ్ ఆన్ కాపర్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ ఈజ్ డ్యూ టు. ఓకే, ఆప్షన్ ఏ కాపర్ కార్బోనేట్. ఇది గ్రీనిష్ సబ్స్టెన్సే, గ్రీనిష్ బ్లూ సబ్స్టెన్స్. ఇక్కడ బేసిక్ కాపర్ కార్బోనేట్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ కాపర్ కార్బోనేట్ అంటే మనకు ఓన్లీ CuCO3. ఇక్కడ బేసిక్ కాపర్ కార్బోనేట్ అంటే CuOHCO3 టేకెన్ ట్వైస్. ఓకే, CuOH టేకెన్ ట్వైస్ CO3 బేసిక్ కాపర్ కార్బోనేట్. సో ఇదైతే మనకి గ్రీన్ కలర్డ్ లేయర్, మనం అబ్జర్వ్ చేసే గ్రీన్ కలర్డ్ లేయర్, కాపర్ ఆర్టికల్స్ మీద అబ్జర్వ్ చేసే గ్రీన్ కలర్డ్ లేయర్ వచ్చేసి బేసిక్ కాపర్ కార్బోనేట్ అనమాట. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్గా ఉంటుంది, బట్ ద లేయర్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. కాపర్ నైట్రేట్ దట్ ఈస్ ఆల్సో బ్లూయిష్ గ్రీన్ ఇన్ కలర్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, బేసిక్ కాపర్ కార్బోనేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. మెటల్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బై హీటింగ్ ఎలక్ట్రాలిసిస్ అండ్ by heating, electrolysis, reduction with carbon respectively are. అసలు క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, మెటల్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ బై హీటింగ్. ఓకేనా, ఇక్కడ 3 రెస్పెక్టివ్ మెథడ్స్ అనేవి మీకు ఆప్షన్స్లో చెక్ చేసుకోవడానికి అన్నట్టుగా ఇచ్చారు. హీటింగ్ చేయాల్సిన మెథడ్, హీటింగ్ అంటే ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అనేది హీటింగ్ ఉండేలాంటిది ఏ మెటల్, ఎలక్ట్రాలిసిస్ ఏ మెటల్కి, అలాగే రిడక్షన్ విత్ కార్బన్ ఏ మెటల్కి. ఆ ఆప్షన్స్లో మీరు చెక్ చేసి ఆన్సర్ చెప్పాలన్నమాట. సో ఎక్స్ట్రాక్షన్ బై హీటింగ్ అంటే మనకి మర్క్యూరీ వస్తుంది. ఓకే, ఆటో రిడక్షన్ ఎక్స్ట్రాక్టింగ్ బై యూజింగ్ ద సెల్ఫ్ రిడక్షన్ ప్రాసెస్ దట్ విల్ బి మర్క్యూరీ. సో హీటింగ్కి మర్క్యూరీ సెల్ఫ్ రిడక్షన్ ఆర్ ఆటో రిడక్షన్ ప్రాసెస్ అనేది మెర్క్యూరీతో చేస్తాం. అలాగే ఎలక్ట్రాలిసిస్ అంటే హైలీ రియాక్టివ్ మెటల్స్ అయి ఉండాలి. ఓకే, హైలీ రియాక్టివ్ మెటల్స్ అంటే సోడియం వస్తుంది, పొటాషియం వస్తుంది, అల్యూమినియం వస్తుంది. ఓకే, ఇట్లాంటివి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ థర్డ్ మెథడ్ ఏమన్నాడు? బై రిడక్షన్ విత్ కార్బన్. ఓకేనా, రిడక్షన్ విత్ కార్బన్ అంటే మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్, జింక్, టిన్, లెడ్ ఇలాంటి వాటిలన్నిటికి సపోజ్ ఇఫ్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ కార్బోనేట్ ఓర్స్ ఆర్ ఇన్ సల్ఫైడ్ ఓర్స్ దే హ్యావ్ టు చెక్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్లో మెర్క్యూరీ అయి ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మెర్క్యూరీ అనేది ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో కూడా ఉంది. సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రాలిసిస్ జరిగేది హైలీ రియాక్టివ్ మెటల్స్కి. సో హైలీ రియాక్టివ్ మెటల్స్ సోడియం ఉండొచ్చు, అల్యూమినియం ఉండొచ్చు. మనకి బి ఆప్షన్లో సోడియము, అల్యూమినియము ఉంది, సోడియం ఉంది. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఫస్ట్ రెండిట్లకి సరిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఒకసారి చూడండి. బై రిడక్షన్ విత్ కార్బన్ అంటే జింక్ కానీ, టిన్ కానీ, లెడ్ కానీ అయి ఉండాలి. సో థర్డ్ ఆప్షన్ చూడండి, లెడ్ ఇక్కడ ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో కాల్షియం ఉంది. మళ్ళీ కాల్షియం వచ్చేసి ఎలక్ట్రాలిసిసే చేయాలి, నాట్ బై రిడక్షన్ విత్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో మనకి హీటింగ్కి మెర్క్యూరీ, హైలీ ఎలక్ట్రోనెగటివ్ లాంటి వాటికి ఎలక్ట్రాలిసిస్ అంటే అల్యూమినియంకి ఎలక్ట్రాలిసిస్, రిడక్షన్ విత్ కార్బన్కి లెడ్. సో 3 సాటిస్ఫై చేసే ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఎందుకు కాదు అంటే కాల్షియం రిడక్షన్ ప్రాసెస్ అవసరం లేదు. కాల్షియంకి హైలీ రియాక్టివ్ మెటల్ అంటే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది సరిపోతుంది. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ కూడా 17th క్వశ్చన్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి మనం. ఓకేనా, లిస్ట్ 1 ఇచ్చారు,
లిస్ట్ 2 ఇచ్చారు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇక్కడ 2 కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది స్టెయిన్లెస్ స్టీల్, ఇటుపక్క అన్నీ మనకి ఎలాయిస్ అనేవి ఇచ్చారు. ఎలాయిస్ ఇటుపక్క అన్నీ మనకి వాటి యూజెస్ అనేవి ఇచ్చారనమాట. సో వాటికి మనం మ్యాచింగ్ చేయాలి. సో స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కుకింగ్ యూటెన్సిల్స్. సో ఆప్షన్ సి వస్తుంది. ఓకే, అలాగే బ్రాంజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడల్స్. బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు, 3rd ప్రైజ్ వచ్చింది, 2nd ప్రైజ్ వచ్చింది, ఇట్లా పిల్లలు చెప్తూ ఉంటారు కదా. సో బ్రాంజ్ మెడల్. ఓకే, మెడల్స్ అనమాట. డ్యూరాల్యూమిన్ ఈజ్ ఓర్ ఆఫ్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అలాంగ్ విత్ సమ్ ట్రేసెస్ ఆఫ్ మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్. ఓకే, సో దానికి మనం డ్యూరాల్యూమిన్ అంటాం. డ్యూరాల్యూమిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మెటీరియల్. ఓకే, సో అలాగే నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మ్యాగ్నాలియం ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆటోమొబైల్ పార్ట్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ ఎలాయ్స్ అండ్ దేర్ రెస్పెక్టివ్ యూజెస్. ఓకే, సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. అంటే ఒకే క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అవుతాయి ఇక్కడ. సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ దెమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. సోల్డర్ ఈజ్ అన్ ఎలాయ్ ఆఫ్. మీకు ఐడియా ఉందో లేదో, సోల్డర్ అనేది మనకి ఫ్యూజ్ వైర్లో వాడతారనమాట. సోల్డర్ వైర్. ఓకే, అంటే ఫ్యూజ్ వైర్లో ఒక చిన్న సన్నటి వైర్ ఒకటి ఉంటుంది. సో ఆ వైర్ దేంతో తయారు చేస్తారంటే ఈ సోల్డర్ అనే ఎలాయ్ తోటే తయారు చేస్తారు. సో అదేంటంటే హెవీ లోడ్స్ అంటే హై ఎలక్ట్రిక్ పవర్స్, వోల్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి సోల్డర్ వైర్, ఫ్యూజ్ వైర్ అనేది ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఆ ఫ్యూజ్ వైర్ అనేది బ్రేక్ అయిపోయిందో మిగిలిన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా మనకి సేఫ్గా ఉంటాయన్నమాట. సో ఫర్ దాట్ రీజన్ సోల్డర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ వైర్స్. సో ఇప్పుడు ఈ సోల్డర్ అనేది ఎలాయ్ ఆఫ్ వాట్ మెటల్స్? ఇట్స్ అన్ ఎలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్. ఓకేనా, ఇట్స్ అన్ ఎలాయ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్. టిన్ అంటే ఎస్ఎన్ స్టానం, లెడ్ అంటే ప్లంబం పీబీ. సో సోల్డర్ ఈజ్ అన్ ఎలాయ్ ఆఫ్ అంటే టిన్ అండ్ లెడ్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఎమాల్గమ్ ఈజ్, వాట్ ఆర్ ద 4 ఆప్షన్స్? కోటింగ్ ఆఫ్ హెచ్జీ అంటే మర్క్యూరీ ఆన్ మెటల్స్, కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ మెటల్స్, కోటింగ్ ఆఫ్ అల్యూమినియం ఆన్ మెటల్స్, కోటింగ్ ఆఫ్ టిన్ ఆన్ మెటల్స్. సో ఇక్కడ చూడండి, కోటింగ్ ఆఫ్ మెర్క్యూరీ ఆన్ మెటల్స్ యూ కాల్ ఇట్ యాజ్ ఎమాల్గమేషన్ అండ్ ద సో ఫార్మ్డ్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ ఎమాల్గమ్, సోడియం ఎమాల్గమ్. ఓకేనా, అక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీరు NaHg, సోడియం ఎమాల్గమ్. ఓకే, పొటాషియం ఎమాల్గమ్. అలా సోడియం మీద మెర్క్యూరీ కోటింగ్ అనేది వేస్తారనమాట. ఓకే, అలాగే పొటాషియం ఎమాల్గమ్. సో ఇది అ కైండ్ ఆఫ్ ఎలాయ్. ఓకేనా, ఒక కైండ్ ఆఫ్ ఎలాయే ఇది కూడా, ఎమాల్గమ్ అనేది కూడా. ఓకే, సో ఎమాల్గమేషన్ అంటారు. మెర్క్యూరీ ఆన్ మెటల్స్. సి కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ మెటల్స్ మీ అందరికీ తెలుసు, అది గ్యాల్వనైజేషన్. కోటింగ్ ఆఫ్ జింక్ ఆన్ మెటల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్యాల్వనైజేషన్. అలాగే కోటింగ్ ఆఫ్ అల్యూమినియం ఆన్ మెటల్స్. ఓకేనా, అల్యూమినియం దానికి ఆల్రెడీ దాని రెస్పెక్టివ్ ఆక్సైడ్ లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది అని మనం చదువుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి యానోడైజింగ్ అల్యూమినియం మెటల్ కోటింగ్ చేస్తే మనం యానోడైజింగ్ అనొచ్చు. అలాగే కోటింగ్ ఆఫ్ టిన్ ఆన్ మెటల్స్ యూ కాల్ ఇట్ యాజ్ టిన్నింగ్. ఓకే, సో ఎమాల్గమేషన్ అంటే కోటింగ్ ఆఫ్ మెర్క్యూరీ ఆన్ మెటల్స్, యూ కాల్ ఇట్ యాజ్ ఎమాల్గమేషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. డాష్ ఈజ్ అ లస్ట్రస్ నాన్ మెటల్. లస్ట్రస్ అంటే ఏంటి? షైనీ అనమాట, బాగా షైనింగ్ వచ్చే నాన్ మెటల్ ఏంటి? మనం మెటల్స్ అయితే అన్నిటికీ లస్టర్ ఉంటుందని చదువుకున్నాం. నాన్ మెటల్స్లో కూడా లస్ట్రస్ నాన్ మెటల్స్ అనేవి ఉంటాయి. సపోజ్ మీరు కార్బన్ అని ఇచ్చారు ఇక్కడ, అదే కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైమండ్ అని ఇచ్చుంటే ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్ అయ్యిండేది. ఓకే, కానీ న్యాచురల్గా ఎగ్జిస్టింగ్ lustrous non-metal is iodine. Iodine crystals of iodine are violet in color.
ఓకే, ఒక వైలెట్ కలర్గా షైనీ క్రిస్టల్స్ అనేవి మనం అయోడిన్ క్రిస్టల్స్ అనేవి చూడొచ్చు అనమాట. సో లస్ట్రస్ నాన్ మెటల్ ఈస్ అయోడిన్. లస్ట్రస్ నాన్ మెటల్ అని చెప్పి ఇక్కడ డైమండ్ అనేది ఆప్షన్గా ఇచ్చుంటే మనం డైమండ్ కూడా రాసుకోవచ్చు. గ్రాఫైట్ కూడా నాన్ మెటల్ విచ్ ఈస్ లస్ట్రస్ ఓన్లీ. మీరు పెన్సిల్ లిడ్స్ చూసే ఉంటారు కదా, చాలా షైనీగా మెరుస్తూ ఉంటాయి. సో గ్రాఫైట్ అనమాట అది. సో గ్రాఫైట్ కూడా నాన్ మెటలే, కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయోడిన్. ఓకేనా? సో లస్ట్రస్ నాన్ మెటల్ ఈస్ అయోడిన్. వైలెట్ కలర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ వీఆర్ కవరింగ్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో మీ ప్రిపరేషన్ అంతా కంటిన్యూ చేస్తూ ఉండండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి. I will try to give you the best content if you are going to support me in all the aspects. Okay, thanks for watching. Bye.